అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు ఎలా కేటాయించారు అనేది చూద్దాం. ముందుగా డబ్లింగ్ ప్రాజెక్టులు. గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్ట్కి 290 crores అయితే అమలు చేశారు. సో లాస్ట్ టైంతో పోలిస్తే ఈ అమౌంట్ చాలా తక్కువే. అండ్ పెండింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఇంకో 100 kilometers. ఘాట్ సెక్షన్ దగ్గర కొద్దిగా లేట్ అవ్వచ్చు ఈ ప్రాజెక్ట్ అనేది. గుంటూరు బీబీ నగర్ డబ్లింగ్ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్లో అయితే దీనికైతే ఎక్కువ కేటాయించలేదు. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 200 crores అనేది శాంక్షన్ చేశారు. సో వర్క్ అయితే కొద్దిగా బాగానే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి. పెండెకల్లు గుత్తి జంక్షన్, ఇది మీకు డోన్ నుంచి బెంగళూరు వెళ్ళే రూట్లో వస్తుంది. అండ్ ఇది సింగిల్ లైన్గా ఉండడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ అయితే సమస్యలు అయితే ఉన్నాయి. సో దాన్ని కూడా డబ్లింగ్ చేస్తున్నారు. దీనికోసం 150 crores అనేది కేటాయించారు. తెలంగాణలోని దోర్నకల్ భద్రాచలం ప్రాజెక్టు, దీనికైతే ఈ డబ్లింగ్ కోసం 100 crores కేటాయించారు. మీకు ఈ రూట్లోనే మీకు సింగరేణి కోల్ మైన్స్ అనేది ఉన్నాయి. సో దానికోసం ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడం కోసం డబ్లింగ్ వర్క్స్ అనేది చేస్తున్నారు. అకోలా దోన్ ప్రాజెక్టు. అకోలా అనేది మహారాష్ట్రలో ఉంది. సో చాలామంది ఎదురు చూసే ప్రాజెక్ట్ ఇదే. మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు ఎప్పుడు చేస్తారు అనేది. సో ఇందులో పర్టికులర్గా ఏ సెక్షన్ చేస్తారు అనేది మెన్షన్ చేయలేదు. కానీ ఓవరాల్గా 220 crores అనేది ఇచ్చారు. రీసెంట్గా ఇచ్చిన ఆర్టీఐ రిప్లైలో మహబూబ్ నగర్ నుండి డోన్ వరకు డబ్లింగ్ అనేవి ఫేసెస్ ప్రకారం 2025-26లో చేస్తారు అని ఇచ్చారు. సో దీనికైతే కేటాయించవచ్చు అని అనుకుంటున్నాను. పెనుకొండ ధర్మవరం ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అనేది సౌత్ వెస్టర్న్ రైల్వేలో వస్తుంది. సో బెంగళూరుకి ఉన్న గుంతకల్ బెంగళూరు మార్గంలో ఈ సెక్షన్ కూడా పెండింగ్లో ఉంది డబ్లింగ్లో. సో దీనికి కూడా ఈ సంవత్సరం 180 crores అనేది శాంక్షన్ చేశారు. అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వేలోని కొత్త వలస కోరాపుట్, మనకు అరకు వెళ్ళే మార్గం ఈ రూట్లోనే. ఇక్కడ ఫ్లైట్స్ అనేది ఎక్కువ తిరుగుతాయి. సో దానికోసం డబ్లింగ్ వర్క్స్ అనేది చేస్తున్నారు. కొత్త రైల్వే లైన్ విషయానికి వస్తే నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్ట్కి 150 సెంట్రల్ గవర్నమెంట్, 300 crores స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలనేది రాసుంది. మరి స్టేట్ గవర్నమెంట్ 300 crores ఇస్తారా లేదా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. తెలంగాణలోని మనోహరాబాద్ కోతపల్లి అయితే ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ కొంతవరకు సిద్దిపేట వరకు కంప్లీట్ అయింది. రిమైనింగ్ పెండింగ్ వర్క్స్ కోసం 350 crores అయితే అలాట్ చేశారు. గోదావరి జిల్లా వాసులకు ఇంపార్టెంట్ ప్రాజెక్టు కోటిపల్లి నరసాపూర్. ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్లో ఎక్కువే ఇచ్చారు, ఈసారి కూడా బాగానే ఇచ్చారు. సో ఇది చాలా డిలే అయ్యే ప్రాజెక్ట్, ఎందుకంటే ఆల్రెడీ సామర్లకోట నిడదవోలు సెక్షన్ అనేది హైలీ సాచురేటెడ్. సో అక్కడ థర్డ్ లైన్ వేయాలని అనుకుంటున్నారు కానీ ప్రస్తుతం అయితే శాంక్షన్ అవ్వలేదు. సో దాని ప్లేస్లో ఈ కోటిపల్లి నరసాపూర్ లైన్ అనేది కంప్లీట్ అయితే ట్రాఫిక్ హ్యాండ్లింగ్ అనేది ఎస్పెషలీ ఫ్లైట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు ప్యాసింజర్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఈ రూట్లో. మహబూబ్ నగర్ మునీరాబాద్ రైల్వే లైన్, ఇదైతే సౌత్ సెంట్రల్ రైల్వేలో దాని పరిధి వరకు వర్క్స్ అయితే అయిపోయింది. రిమైనింగ్ వర్క్స్ అంతా కర్ణాటక రీజియన్లోకి వస్తుంది. మీకు రీసెంట్గా కమిషన్ అయిన దేవరకడ్ర కృష్ణా రైల్వే లైన్ ఈ ప్రాజెక్ట్లోని భాగమే. తుమ్కూర్ రాయదుర్గం, సో ఇది మెజారిటీ పోర్షన్ కర్ణాటకలో ఉంటుంది, అయితే కొంత పోర్షన్ ఆంధ్రాలోకి వస్తుంది. సో దానికి సంబంధించిన పెండింగ్ వర్క్స్ అమౌంట్ అనేది ఎంత అనేది ఇందులో రాశాను. కుప్పం, సో ఈ ప్రాజెక్ట్ కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే కింద వస్తుంది. అయితే కుప్పం ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల ఇందులో ఇంక్లూడ్ చేశాను. నగరి తిండివనం, సో నగరి అనేది మనకి రేణిగుంట నుంచి అరకోణం సెక్షన్ మధ్యలో ఉంటుంది.
సో అక్కడ నుంచి తిండివనం అనేది మనకి విల్లుపురం దగ్గర ఉంటుంది తమిళనాడులో. వాటి మధ్య ఒక లైన్ అనేది వేస్తున్నారు. అలాగే నెక్స్ట్ 3rd మరియు 4th రైల్వే లైన్కి సంబంధించిన వర్క్స్ విజయవాడ గూడూరు సెక్షన్. సో దీనికే హయ్యెస్ట్ అమౌంట్ అనేది ఇచ్చారు, 500 crores. సౌత్ సెంట్రల్ రైల్వేలో హయ్యెస్ట్ అనేది దీనికే కేటాయించారు. సో బ్యాలెన్స్ పెండింగ్ ఉంది కదా కొంత, సో ఈ ఇయర్లో కంప్లీట్ చేస్తారు అనుకుంటాను మొత్తం. విజయవాడ కాజీపేట 3వ రైల్వే లైన్ పనులు. సో దీనికోసం కూడా 310 కోట్లు కేటాయించారు. ఇంకా కొంత సెక్షన్ అనేది కంప్లీట్ అయినప్పటికీ సిఆర్ఎస్ జరగలేదు. అలాగే బల్లార్షా కాజీపేట సెక్షన్, ఈ సెక్షన్లో అయితే దాదాపు చాలా వరకు 3rd లైన్ వర్క్స్ అనేది కమిషన్ అయింది. ఇంకా 68 కిలోమీటర్స్ అనేది పెండింగ్ ఉంది, దానికోసం 300 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు 3rd లైనే చూసాం, ఇప్పుడు 4th లైన్ కూడా వస్తుంది. ఈస్ట్ కోస్ట్ డివిజన్లోని విజయనగరం కొత్త వలస మధ్య 4th లైన్ అనేది రాబోతుంది. దానికోసం 100 crores అనేది శాంక్షన్ చేశారు. విజయనగరం టిట్లాగర్ 3వ రైల్వే లైన్ పనుల కోసం 950 కోట్లు కేటాయించారు. సో ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రాజెక్టులో హయ్యెస్ట్ దీనికే అలాట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం విశాఖపట్నం వాసులు ఎదురు చూస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇదివరకు విశాఖపట్నం స్టేషన్ మూలగా ఉండడం వల్ల ట్రైన్స్ మళ్ళీ వెళ్ళి తిరిగి రావడానికి చాలా టైం పడుతుంది. అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ మార్నింగ్ టైమ్స్లో. సో ట్రైన్ డిలేస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ 3-4 లైన్స్ అనేది రావడం వల్ల అడిషనల్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయొచ్చు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది విశాఖపట్నం సైడ్ వాళ్ళకి. అలాగే దాంతోపాటు సింహాచలం నార్త్ నుంచి దువ్వాడకి ఆల్రెడీ డబల్ లైన్ అయితే ఉంది, అడిషనల్గా 3rd 4th లైన్స్ కూడా వేస్తున్నారు. ఇది కూడా ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడానికే. యార్డ్ రీమోడలింగ్ మరియు కొత్త రైల్వే టెర్మినల్ కోసం, సో గుంటూరు యార్డ్ రీమోడలింగ్ కోసం 50 కోట్లు అనేది కేటాయించారు. గుంటూరు స్టేషన్లో 7 ప్లాట్ఫామ్లు ఉన్నప్పటికీ 24 కోచెస్ హ్యాండిల్ చేసే ప్లాట్ఫామ్స్ 2 ఉన్నాయి. సో ఈ యార్డ్ రీమోడలింగ్లో అన్ని ప్లాట్ఫామ్స్ 24 కోచెస్ హ్యాండిల్ చేసే విధంగా మరియు చాలా పాయింట్స్ కనెక్షన్ అనేది చేంజ్ చేయాలి. దీనికోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. మొత్తానికి ఈ బడ్జెట్లో అయితే 50 కోట్లు అనేది కేటాయించారు. మరి చూడాలి ప్రారంభిస్తారో లేదో అనేది. హైదరాబాద్ సికింద్రాబాద్ కాచిగూడని డీకంజెషన్ చేయడానికి చర్లపల్లి వద్ద కొత్త రైల్వే టెర్మినల్ అనేది కడుతుంది. సో దీని ప్రోగ్రెస్ అయితే బాగానే ఉంది. దానికి సంబంధించిన వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. అయితే దీనికోసం ఇంకా కొద్దిగా పెండింగ్ వర్క్ ఉంది, ఇంకొక 46 crores అనేది కేటాయించారు. సో ఇది ఇందాక చెప్పాం కదా, సింహాచలం గోపాలపట్నం అక్కడ 3-4 లైన్స్ వస్తున్నాయని. సో అక్కడ యార్డ్ రీమోడలింగ్ కూడా చేయాలి. కొంతవరకు డైమండ్ క్రాసింగ్ అనేది ఉందంట, దాన్ని కూడా రీప్లేస్ చేయాలి. వాటి కోసం యార్డ్ రీమోడలింగ్ వర్క్స్ కోసం 20 crores అనేది కేటాయించారు. ఆల్రెడీ ఈ వాడి రేణిగుంట గుత్తి వద్ద అయితే బైపాస్ లైన్స్ ఉన్నాయి. సో వీడికి అడిషనల్గా డబలింగ్ అనేది చేస్తున్నారు ఈ బైపాస్ లైన్స్కి. వాటి కోసం టోటల్గా 83 crores కేటాయించారు. అలాగే విజయవాడ నుండి కాజీపేట వరకు చిన్న బైపాస్ లైన్లో భాగంగా ముస్తాబాద్ నుంచి విజయవాడ వెస్ట్ క్యాబిన్ లేదా రాయనపాడు వరకు కొత్త లైన్ వేస్తున్నారు. దానికోసం 126 crores కేటాయించారు. అయితే ఇది కొంతమంది బైపాస్ లైన్ కాదు 3rd లైన్ వర్క్స్ అని అంటారు. యాక్చువల్లీ ఇది బైపాస్ లైన్కి ప్యారలల్గా, కాకపోతే కొంత దూరం అనేది ఎక్స్టెండ్ చేశారు ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడం కోసం, ఎస్పెషల్లీ గూడ్స్ ట్రాఫిక్. ఇంతటితో బడ్జెట్ కేటాయింపులు అయిపోయింది. అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్కి రాలేదు. విజయవాడ విశాఖపట్నం 3వ రైల్వే లైన్కి, ధర్మవరం పాకాల తిరుపతి కాట్పాడి డబ్లింగ్కి, కడప బెంగళూరు లైన్కి వీటికైతే అసలు ఏం కేటాయించలేదు. జస్ట్ 1000 రూపీస్ మాత్రమే కేటాయించారు. సో ఇవే కాకుండా ఇంకా మీకు కొన్ని అడిషనల్ లూప్ లైన్స్ కానీ లాంగర్ లూప్ లైన్స్, వీటి కోసం సిగ్నలింగ్ వర్క్స్, ఇలా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. వాటి కోసం కూడా కేటాయించారు, అదైతే నేను మెన్షన్ చేయలేదు. అండ్ ఈ వీడియోలో అయితే మీకు కనుక నా కంటెంట్ నచ్చితే దయచేసి లైక్ చేయండి
షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.